హలో! హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఈవినింగ్ అయితే ఇక్కడ పూజ గది మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నాను రేపటి కోసము. ఇక్కడ అమ్మవారికి కావాల్సినవి ఏంటేంటో అన్నీ ఈ వీడియోలో అయితే చక్కగా పెట్టాను చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా బావుంటది. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళందరూ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే తలస్నానం చేసేసి నీట్‌గా దేవుడి ఫోటోలైతే చక్కగా తూడ్చి బొట్లయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నీట్‌గా బొట్లయితే పెట్టుకున్న తర్వాత మీరందరూ క్లీన్ చేసుకున్నారా? అలానే ఇక్కడ దేవుడి గదిలో నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ స్టిక్కర్ వేశాను ఇలా. స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా ఇట్లా మనం డైలీ నేను పూజ చేస్తా కదా! దీపం పొగ కానీ అదంతా గోడలకి పట్టుకోకుండా చక్కగా ఈళ్ళైతే గోల్డ్ కలర్ స్టిక్కర్ అతికించుకొని నీట్‌గా పసుపు నీళ్ళు చల్లేసి నేనైతే ఇక్కడ ఓం అయితే దేవుడి గుడిలో ఇలా చక్కగా రాసి పెట్టేశాను. ఈ విధంగా ఓం రాసిన తర్వాత ఇక్కడ నేను ఈ చిన్న పీట నేను బయట కొనుక్కున్నాను. నాకిది 200 పడింది. సో, నేనైతే ఈ చిన్న పీట మీద అమ్మవారిని పెడదామని ఫోటో నేను ఇలా చక్కగా అమ్మవారి దాని మీద పసుపేసేసి నీట్‌గా చక్కగా నీళ్ళు పోసేసి ఇట్లా పెట్టి బొట్లయితే పెట్టాను. చాలా బావుంది. అంటే నా చిన్న దేవుడి గదికి ఈ చిన్న పీట చక్కగా కుదిరింది. సో, ఈ విధంగా అయితే బొట్లన్నీ పెట్టి ఫస్ట్ వినాయకుడి ఫోటో పెట్టేసి, ఇక్కడ అన్ని ఫోటోలైతే దేవుడివి తీసుకొని నేను ఒక్కొక్క ఫోటోలు ఇంక చక్కగా ఇలా అయితే దేవుడి గదిలో అయితే నీట్‌గా పెట్టుకుంటున్నాను. మీ పనులు ఎంతవరకైనాయి? రేపటి కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నారో? సో, ఈరోజు ఈవినింగ్ అయితే మొత్తం ఇలా నేను అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కూరటి కుండ కూడా ఉంటది కదా ఇంట్లో వంటగది దగ్గర. సో, కూరటి కుండను కూడా నీట్‌గా కడుక్కొని చక్కగా నేనైతే బొట్లు పెట్టేసుకున్నాను. పసుపు, కుంకుమలు పెట్టుకొని. రేపు మనము ఇది నోములు ఉంటాయి కదా! నోములప్పుడు ఎల్లమ్మ ఒక్కపొద్దులని చేస్తారు. మంగళవారం రోజు ఉంటారు ఉపవాసము. మీలో ఎంతమందికి తెలుసో ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. సో, ఈ విధంగా అయితే కూరటి కుండను కూడా నీట్‌గా కడుక్కొని చక్కగా బొట్లయితే పెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే చక్కగా దేవుడి ఫోటోలన్నీ తీసి పని అయితే ఈ విధంగా నీట్‌గా అన్నీ క్లీన్ చేసుకున్నాను దేవుడికి. రేపటికి ఏమేమి కావాలో అన్నీ ఇప్పుడే కొంచెం ప్రిపేర్ చేసుకుంటే రేపు మనం తొందరగా ఉదయాన్నే లేసి పూజ చేసుకోవచ్చు కదా! సో, అందుకని అన్నీ క్లీన్‌గా పెట్టేసుకున్నాను. అలానే దేవుడి సామాగ్రి ఉంటాయి కదా! సో, అవి కూడా సామాన్లన్నీ నీట్‌గా తీసేసి చక్కగా పీతాంబరం ఉంటది కదా! అదేసేసి నీట్‌గా దేవుడి సామాన్లయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ లేకుండా నేను క్లాత్‌తో అయితే తుడిచిపెట్టుకుంటున్నాను. ఈ ఈ చిన్న చిన్న స్టూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ మీషోలో చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా అన్నీ క్లీన్ చేసేసి ఇవన్నీ తూడ్చి దేవుడి గదిలో అయితే పెట్టుకుంటున్నాను. రేపు మార్నింగ్‌కి అన్నీ ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను. అంటే అమ్మవారికి కావాల్సినవి ఏంటేంటో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక దగ్గర మనం అన్నీ చక్కగా సర్దుకొని పెట్టుకున్నామనుకో మనం రేపు మార్నింగ్ తొందరగా లేసి పూజ అయితే చేసుకోవచ్చు కదా! అందుకని ఈ విధంగా అయితే అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే నేను పెట్టేసుకున్నాను. మీరు కూడా అందరూ ఇలా చేసుకున్నారా? ఇప్పుడైతే ఇంగ ఇవన్నీ పూజ గదిలో అయితే నీట్‌గా పెట్టేసుకుందాము. ఇక్కడ నేను చిన్నగుంది కదా గది. సో, ఈ విధంగా అయితే చక్కగా ఉన్న దాంట్లో చక్కగా నీట్‌గా సదురుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి ఇలా 5 గవ్వలు, ఇక్కడ అవి ఉన్నాయి కదా! తామర పువ్వు గింజలంటారు కదా! సో, అవి 5 పసుపు కొమ్మలు. ఇక్కడ నేను చూపిచ్చేవి కొన్ని వాటి పేరు నాకు తెలీదు. సో, ఇవి అమ్మవారికి చాలా ఇష్టమంట. ఏనుగులు కూడా 2 అలా పెడితే తనకు చాలా ఇష్టమని నేను ఇవన్నీ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. దాంట్లో అన్నీ వచ్చినాయి. గాజులు కూడా వచ్చినాయి దాంట్లో. అలానే దీంట్లోకి గోల్డ్ కలరు, సిల్వర్ కలర్‌లో మనకైతే ఇలా బంగారం, వెండి కలర్‌లో ఉన్న పువ్వులైతే 4 ఇచ్చారు. అవి 2, ఇవి 2 ఇచ్చారు. సో, అవి కూడా పెట్టేశాను. చాలా బావున్నాయి. తర్వాత నేను ఇక్కడ దేవుడి గదిలో ఒక రాగి చెంబులో అయితే ఇక్కడ జొన్నలైతే పెట్టేశాను. ఇలా జొన్నలు వేసేసి చక్కగా ఆ రాగి చెంబుకి కూడా ఇట్లా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకొని ఈ విధంగా బొట్లన్నీ నీట్‌గా పెట్టుకొని నేనక్కడ రాగి చెంబులో ఇలా జొన్నలైతే వేసి ఇట్లా అమ్మవారి దగ్గర అక్కడ చివర్లో అయితే ఇలా పెడతాను. ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట. సో, రేపటికైతే అన్నీ క్లీన్ చేసుకొని చక్కగా ఇలా ముందే పెట్టుకొని రేపటికి తొందరగా పూజ చేసుకోవచ్చు కదా! అందుకే ఈరోజు నైట్‌కి ఇప్పుడు ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిల్లర డబ్బులుంటాయి కదా! సో, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీస్ కాయిన్స్ అవి దాంట్లో పెట్టాను. నేను మీషోలో ఈ చిన్న బౌల్స్ తీసుకున్నాను. రేపు ప్రసాదంకి చేసినప్పుడు అమ్మవారికి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ఇలా పెట్టుకోవడానికి సింపుల్‌గా బావుంటాయని. ఈ విధంగా అయితే నేను ఈ చిన్న చిన్న బౌల్స్ అయితే ఒక 5 ఆర్డర్ పెట్టుకున్నాను. అలానే నెయ్యొత్తులు కూడా తీసుకున్నాను. నేను ఇందాక పూజ చేస్తున్నాను అదే అన్నీ క్లీన్ చేస్తున్నాను కదా! సో, ఇవన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు నేను అమ్మవారి కోసమని నేను ఇక్కడ గాజుల మాల ఆర్డర్ పెట్టాను. సో, నేను ఈరోజు వస్తదో రాదో అనుకున్నా కానీ రేపటి కోసం ఈరోజే ఆర్డర్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఓపెన్ చేద్దామని ఇంక అందుకే మీ ముందే ఓపెన్ చేస్తూ అలానే ఇంక అమ్మవారికి మొత్తం క్లీన్ చేశాను కదా! సరే ఇంగిప్పుడే మాలేసేస్తే అయిపోతది. మళ్ళీ రేపు మార్నింగ్ అంతా కదిలిస్తూ ఉండాలి అక్కడ
పూజవి సామాన్లన్నీ పెట్టాను కదా! ఇబ్బందవుతదని. సో, బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. గాజుల మాల అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. సో, నేనైతే హ్యాపీగా ఫీల్ అయినా. రేపటికి వస్తదో రాదా అని భయపడ్డాను. చక్కగా వచ్చేసింది. లేకపోతే బయట కొనుక్కుందాం అనుకున్నాను. ఇంకా లేట్ అయింది కదా! ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకునే వరకని. ఇంకా మీషోలో ఆర్డర్ పెడితే వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా ఆ గాజుల మాలైతే అమ్మవారికైతే ఏశాను. చాలా బాగుందసలు. ఎంత చక్కగా అల్లారో వాళ్ళు. ఇంకా ఈ గాజుల మాలైతే అమ్మవారికైతే వేస్తున్నాను. రేపు మార్నింగ్‌కి ఇంకా అన్నీ ప్రసాదాలు అవన్నీ చేసుకోవడానికి మనకు ఒక్కరం ఉన్నప్పుడు టైం కుదరదు కదా! సో, అందుకే ఈవినింగ్ అయితే నేను ఇవన్నీ ఇలా నీట్‌గా శుభ్రం చేసుకొని అమ్మవారికి కావాల్సినవన్నీ అక్కడ ఇష్టమైనవన్నీ పెట్టేసి చక్కగా అయితే అన్నీ చేశాను. అమ్మవారికి చీరను, గాజులు, కాటుక, తిలకం, ఇక్కడ కోన్ కూడా తీసుకున్నాను అమ్మవారి కోసమని. ఈ ఐటెమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని అలా నైట్‌కి అయితే ఇక్కడ శ్రావణికి నేను గోరింటాకు పెట్టుకుందామని, సో, గోరింటాకు కూడా ప్రిపేర్ చేసుకొని అలానే చక్కగా ఇక్కడ తన డ్రెస్ కూడా పక్కన పెట్టేశాను. రేపు మార్నింగ్‌కి హడావుడి కాకుండా. సో, మీ అందరికీ ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటదని, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.